హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ రాంబావి శాస్త్రి కిచెన్. ఈరోజు నేను వచ్చి బెండకాయ టమాటాతోని గ్రేవీ కర్రీ చేస్తున్నా అండి. దీంట్లో ఆనియన్స్ అవి లేకుండా చాలా సాఫ్ట్గా చేసుకునే కర్రీ. ఇది రైస్ చపాతీల్లో బాగుంటుంది. దీని ప్రిపరేషన్లో కానీ వెళ్ళినట్టయితే ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి దాంట్లో కాస్త ఆయిల్ వేసి ఒక 2 పచ్చిమిరపకాయలు, 1 స్పూన్ జీలకర్ర, అలాగే 1 స్పూన్ ధనియాలు, ఒక 2-3 ఎండుమిరపకాయలను తీసుకోండి. వీటన్నింటినీ కూడా లైట్గా ఫ్రై చేసి దాంట్లో ఒక 5-6 టమాటాలను కట్ చేసి ఆ టమాటా ముక్కలను కూడా యాడ్ చేయండి. వీటన్నిటిని యాడ్ చేసి లిడ్ క్లోజ్ చేసి ఒక 5-10 నిమిషాలు బాగా మగ్గించండి. ఈ స్టీల్ ప్యాన్స్ అనేవన్నీ కూడా కాస్త హీట్ అనేది తట్టుకోలేవండి, అందుకని కాస్త వాటర్ని కూడా యాడ్ చేయండి. ఇవన్నీ కూడా కాస్త మగ్గేంత వరకు ఉంచి దాన్ని గ్రేవీలా తయారు చేసి పెట్టండి. అదే ప్యాన్లో కాస్త ఆయిల్ వేసి కాస్త ఆవాలు, జీలకర్ర, ఒక 2 పచ్చిమిరపకాయలను కూడా దీంట్లో యాడ్ చేయండి. దీంట్లో మనం తీసుకునే బెండకాయలన్నీ కూడా ముందు శుభ్రంగా కడిగేసుకుని ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేయండి. మరీ పెద్ద వద్దు. ఈ విధంగా కట్ చేసుకొని ఈ బెండకాయలన్నింటినీ కూడా కాస్త మగ్గేంత వరకు కూడా మూత పెట్టి ఉంచండి. ఎక్కువసేపు అలా ప్యాన్లో ఉంచిన అవసరం లేదండి, కాస్త మగ్గితే సరిపోతుంది. దీంట్లో మనం ఆల్రెడీ ఇందాక టమాటాలు ఉడికించిన గ్రేవీని కూడా దీంట్లో యాడ్ చేయండి. దీంట్లో రుచికి సరిపడినంత ఉప్పు, పసుపు, కారం, కాస్త ధనియాల పొడిని కూడా యాడ్ చేయండి. ఇది చాలా సాఫ్ట్గా ఉంటుందండి, బాగా స్పైసీగా ఉండదు. సో పెద్దవాళ్ళని, చిన్నపిల్లలైనా ఎవరైనా ఈజీగా తినచ్చు. ఇది అన్నంలో అయినా, చపాతీల్లో కానీ దేంట్లోకైనా సరే బాగుంటుంది.